132లో ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ గురించి తెలుసుకుంటాము. ఈ ట్రైబ్ అనేది మనం గిరిజన తెగగా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలానే క్యాస్ట్ అంటే కులము అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ ట్రైబ్ అంటే గిరిజన తెగ ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, దాని యొక్క జీవిత విధానం, వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి అనేది మనము ఈ లెసన్ లో తెలుసుకోవచ్చు అనమాట. ఈ గిరిజన తెగ అనేది అతి ప్రాచీనమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం సామాజిక శాస్త్రంలో. దీంట్లో చూడండి, ఇది ఒక 18వ శతాబ్దంలో తెగ అనే భావన డెవలప్ అయింది అని మనకి కొన్ని సూచనలు ఉన్నాయన్నమాట. 17వ-18వ శతాబ్దంలోనే ఈ తెగ అనేది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాము. ఈ తర్వాత ఆదిమ, అనాగరిక, క్రూరులు అనే వీళ్ళని అలా పిలుస్తూ ఉండేవాడు ఆ శతాబ్ద కాలంలో, పురాతన కాలంలో, అంటే 17-18వ శతాబ్దంలో ఈ తెగ వాళ్ళని ఆదిమ, అనాగరిక, క్రూరులు అనే దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాడు సామాజిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే దానికి ఉన్న కారణాలనే కూడా మనము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత తెగ కింద స్థాయి జీవన విధానము కలదిగా సూచిస్తూ ఉంటారు. ఈ తెగ అనేది ఒక కింద అట్టడుగు స్థాయి యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుందని చెప్తూ ఉంటాం అనమాట. తెగ అనే పదపు మూలాలు వలసవాదానికి చెందినగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ తెగ అనేది దానికి మూలవాదాలన్నీ కూడా వలసవాదం నుంచి వచ్చినాయి అనేదిగా చెప్తూ ఉంటాము. తెగ అనే పదాన్ని స్థానిక, అసలు నివాసులు, జాతీయ సమూహము, ఆదిమవాసి, చెడ్డులు తెగలు అనే పదాల నుంచి మనం భర్తీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ తెగ అనే పదాన్ని చూడండి, స్థానికత అంటే ఒక ప్రదేశంలోనే నిలకడగా ఉండే వాళ్ళని, అసలు నివాసులు అంటే వీళ్ళే యథార్థమైన నివాసులని, తర్వాత జాతీయ సమూహము గాని, మళ్ళీ ఆదివాసీ వాళ్ళని, తర్వాత షెడ్యూల్ తెగని ఇలా మనం పిలుచుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ తెలుస్తున్నది అనమాట. షెడ్యూల్ తెగ బ్రిటిష్ పరిపాలనలో గుర్తించారు. షెడ్యూల్ తెగని బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా దీన్ని మనము కనుగొన్నామని చెప్పుకోవచ్చు. రాజ్యాంగం 1950లో ప్రకటించేటప్పుడు భారత ప్రభుత్వము ఈ సమాజాన్ని తిరిగి వర్గీకరించి వారిని షెడ్యూల్ తెగలుగా పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, 1950లో అంటే మనకి స్వాతంత్రం దగ్గర టైంలో ఈ యొక్క భారత ప్రభుత్వం ఈ సమాజాన్ని తిరిగి వర్గీకరించి అనేక రకాల వర్గీకరణ చేసిన తర్వాత వారిని షెడ్యూల్ తెగలుగా పేర్కొన్నారనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. తెగ అనే భావన కార్యనిర్వహణ, సామాజిక, ఆర్థిక, రాజకీయ అర్థాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. ఈ తెగ అనే భావం చూడండి, సామాజిక, ఆర్థిక, రాజకీయ భావనాన్ని సంతరించుకుంటూ ఉంటుంది అనేది తెలుసుకుంటాము. భారత ప్రభుత్వము 75వ సముదాయాన్ని ప్రమాద స్థితి ఉన్న సంఖ్య గిరిజన సమూహంగా చెప్పుకున్నారు. తర్వాత గుర్తించారు అనమాట. అభివృద్ధి సూచికపై వాళ్ళు షెడ్యూల్ తెగలు దిగువ స్థాయిలో ఉన్నారనేది గుర్తించారు అనమాట. భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తులుగా మనము గుర్తించామనేది చెప్పుకుంటూ ఉంటాము. భారత జనాభాలో ఇప్పుడు వీళ్ళు 11% మంది ఉన్నారనేది చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడున్న జనాభాలో వీళ్ళు ప్రస్తుత వ్యవస్థలో ఈ 11% జనాభాని కలిగి ఉన్నారు మన భారతదేశం మొత్తంలో కూడా. తర్వాత సాధారణంగా తెగ సభ్యుల పేరు పరస్పర భూభాగాన్ని పంచుకొని ఆహార సేకరణ చేసుకుంటూ వ్యవసాయము, యుద్ధాలు, వాణిజ్యము, వేడుకల వంటి విభిన్న రకాల వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. వీళ్ళు చూడండి, అనేక రకాల ఒక ప్రత్యేకమైన భూభాగాన్ని కలిగి ఉంటారు, పరస్పర భూభాగాన్ని పంచుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత తెగ సభ్యులకి ప్రత్యేకమైన పేరు కూడా ఉంటుంది అనమాట. ఆహార సేకరణ, వ్యవసాయము, వాణిజ్యము, వేడుకలు లాంటివి అనేది కూడా అనేక రకాల వ్యవహారాల్లో ఉమ్మడిగా పంచుకుంటూ ఉంటారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తెగలు చిన్న సమూహాలుగా ఉంటాయి, మళ్ళీ పెద్ద సమూహాలుగా కూడా ఉండటాన్ని మనము దేశంలో కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం అనేది తెలిసిపరచవచ్చు. రాజ్యాంగం షెడ్యూల్లో 5, 6 కింద గిరిజన సముదాయాలని సామాన్య తెగగా వ్యవహరిస్తూ ఉంటాం. ఈ యొక్క రాజ్యాంగం షెడ్యూల్లో 5, 6 సెక్షన్స్ కింద, షెడ్యూల్స్ కింద గిరిజన సముదాయాన్ని సామాన్య తెగగా వ్యవహరిస్తూ ఉంటాము. ఇది గిరిజన సమూహంలో ప్రాంతీయ వైవిధ్యాన్ని దారితీస్తూ ఉంటుంది. ఇది సామాజిక వైవిధ్యానికి ఇది తెగ అనేది మనకు గుర్తింపుగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తెగ అనేది ఒక సమాజం, ఇది ఒక ప్రత్యేకమైన సమాజంగా చెప్పుకుంటున్నాం కదా. గిరిజన సభ్యులందరికీ కూడా ఉమ్మడి భూభాగము, స్థానిక స్వపరిపాలన కలిగి ఉంటారు. ఉమ్మడి భూభాగము కలిగి ఉంటారు, స్థానిక స్వపరిపాలన కూడా కలిగి ఉంటారు. గిరిజన సమాజాలు చక్కగా స్థాపించబడిన ప్రభుత్వాలు కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మనకి బెక్లిల్
అనే సామాజిక శాస్త్రవేత్త మనకు చెప్పారు. వారికి సొంత మాండలికాన్ని ఉంటది అనమాట. భాష ఇక్కడ మాండలికం అంటే ఏంటి? భాష. ఒక సొంతమైన భాష మాండలికాన్ని ఈ గిరిజన తెగ వాళ్ళందరూ కూడా కలిగి ఉంటారనేది చెప్తూ ఉంటాం. భారతదేశంలో గిరిజనుల పరిస్థితులు చాలా సంక్లిష్టమైనవి అని మనం తెలుసుకున్నాము. భారతదేశంలో గిరిజనులు గిరిజనేతరుల మధ్య అన్యోన్య చర్యలు చాలా దీర్ఘకాలికంగా క్లిష్టమైనదిగా, దోపిడీ విధంగా, మిశ్రమ జాతుల సృష్టి వల్ల, వలసల వల్ల రెండు సమాజాల ప్రజలు చాలా పరివర్తనం చెందారని చెప్పుకోవచ్చు. దీనివల్ల భాషాపరంగా గిరిజనులు ఆధిపత్య మాండలికాన్ని మాట్లాడటం మనం గోచరిస్తూ ఉంటుంది. భాషాపరంగా మనం చూసినట్లయితే గిరిజనులందరూ ఆధిపత్య మాండలికాలని మాట్లాడుతూ ఉంటారు అనేది మనము తెలుసుకుంటున్నాం అనమాట. తర్వాత అండి ఒక పృథుక్కరణ, ఐసోలేషన్, మరొక సదృశ్యత, ఎసిమిలేషన్, సమానపరచుట. ఇది అంటే ఈ విధమైన పద్ధతిలో ఇంకొకటి ఏకీకరణ, ఇంటిగ్రేషన్. ఇవన్నీ కూడా మనం గిరిజన సమాజాల్లో మనం చూస్తూ ఉంటాము. ఐసోలేషన్, ఎసిమిలేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది గిరిజన సమాజాల్లో మనకి గోచరిస్తూ ఉంటాయని చెప్తున్నాము. గిరిజనులు ఒంటరిగా వదిలివేయాలని, తద్వారా వారి సాంస్కృతిక వారసత్వము, భాషా గుర్తింపు పరిశీలన వచ్చారని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. వీళ్ళని ఒంటరిగా వదిలివేసినట్లయితే వాళ్ళ యొక్క సాంస్కృతిక లక్షణాలు, భాషా లక్షణాలని మనము గుర్తించగలుగుతాం. అంతేగాని ఇంటర్ఫీరెన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ సాంస్కృతిక లక్షణాలు, మాండలిక లక్షణాలను మనం గుర్తించడం కొద్దిగా కష్టం అవుతుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, పెద్ద ఎత్తున విలీనాన్ని జరపాలని వాదిస్తూ ఉంటుంది, ఎసిమిలేషన్. ఇక్కడ చూడండి, సామాజిక గిరిజన తెగల్లో పెద్ద ఎత్తున విలీనాన్ని జరపాలని భారత సమాజము వాంఛిస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. గిరిజన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించే, ప్రోత్సహించే బాధ్యత రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం యొక్క బాధ్యత ఏంటి? గిరిజనుల యొక్క భాష, సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించి వాళ్ళని ముందుకు వెళ్ళేటట్లుగా మనము రాజ్యాంగ పరంగా ప్రోత్సహిస్తూ ఉండాలనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. భాష, వారు ఆక్రమించిన పర్యావరణ ప్రాంతము, భౌతిక లక్షణాలు, జనాభా పరిమాణము, సాంస్కృతీకరణ ప్రక్రియలు, జీవనోపాధి మూలాలు, తర్వాత అభివృద్ధి స్థాయి, సామాజిక సమీకరణపై వారి గుర్తింపు ఆధారపడి ఉంటుంది. వాళ్ళని మనం ఎలా గుర్తించగలుగుతూ ఉంటాము? ఈ యొక్క పద్ధతులన్నిటి వల్ల, భాష వల్ల గుర్తించగలుగుతున్నాము. వాళ్ళు ఆక్రమించిన పర్యావరణ ప్రదేశంలో వాళ్ళు ఎంత ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారనేది ఆ ప్రాదేశిక లక్షణాలను బట్టి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. జనాభా పరిమాణము అంటే జనాభా కొద్దిగా ఉన్నదా, ఎక్కువ ఉన్నది, ఆ పరిమాణాన్ని బట్టి కూడా మనం తెగ యొక్క లక్షణాలను తెలుసుకోగలుగుతాము. సంస్కృతికరణ ప్రక్రియలు ఎలా ఉంటాయి, వీళ్ళ సంస్కృతి ప్రక్రియలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. జీవనోపాధి మూలాలు అంటే జీవనోపాధికి వీళ్ళు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేది కానీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం అభివృద్ధి స్థాయి అనేది మనము ఈ విధమైన లక్షణాలను పరిశీలించినట్లయితే తెలుసుకోగలుగుతాం అనేది ఇక్కడ చెప్తూ ఉంటాము. తర్వాత చూడండి, ఇక్కడ 9 రాష్ట్రాలైన ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గిరిజనులు చాలా ఎన్నో ప్రాంతాల్లో ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు అనేది జనాభా లెక్కల వల్ల మనకి తెలియపరుస్తూ ఉన్నదన్నమాట. ఆదిమ లక్షణాలు, ఈ తెగ వాళ్ళేంటి? ఆదిమ లక్షణాలు, విభిన్న సంస్కృతి, భౌగోళిక ఒంటరితనము, పెద్ద సమాజంలో సంకోచంగా అంటే పెద్ద సమాజంలో కలవకుండా ఒంటరితనాన్ని అంటే విడియపడుతూ ఉంటారు అనేది మనం చెప్తూ ఉంటాము. వెనుకబడతారు, సామాజిక అభివృద్ధిలో వీళ్ళు చాలా వెనుకబడిపోయి ఉన్నారు. వెనుకబడతారు ఈ యొక్క తెగలో చూస్తూ ఉంటాం అనేది మనం తెలియపరచుకుంటూ ఉన్నాము. ఆదిమ లక్షణాలు అనేది మొదటి లక్ష్యము. ఇది మొదటి లక్షణం ఏంటి? ఆదిమ లక్షణాలే మొదటి లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం అనమాట. గిరిజన తెగ క్రూరమైన సాంస్కృతిక విశ్వాసాల వ్యవస్థలుగా సృష్టించబడుతుంది. పాతకాలంలో ఏంటి? ఈ యొక్క గిరిజన తెగలని ఈ యొక్క క్రూరమైన సాంస్కృతిక మళ్ళీ విశ్వాసాల వ్యవస్థలుగా మనము చూస్తూ ఉన్నామని చెప్తూ ఉంటాము. గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రదేశాల్లో గొప్ప ఖనిజ నిక్షేపాలు, మళ్ళీ సహజ వనరులు కలిగి ఉంటారు కదా. వీళ్ళు నివసించే కంటే మనకి గిరిజన ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వీళ్ళు నివసించే ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు, సహజ వనరులు ప్రకృతి సిద్ధంగా ఎక్కువ మనకు లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక ప్రాంతీయ జాతీయ అభివృద్ధికి వాటిని ఉపయోగించడం వల్ల గిరిజనులు తమ యొక్క భూములని, అడవులని కోల్పోయి వేరొక ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉండేది. ప్రస్తుత వ్యవస్థలో తమ భూమిని, సంస్కృతిని దూరం చేయబడుతున్నాం. ఈ విధంగా మనం వాళ్ళ యొక్క
భూమిని మనం లాక్కుంటున్నాము, వాళ్ళ సాంస్కృతిక పద్ధతులు కూడా దూరం చేస్తున్నాము. అంటే కొద్దిగా దూరం అంటే సాంస్కృతిక లక్షణాలకి దూరంగా వీళ్ళు జీవించేట్లుగా ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశంలో జీవించేట్లుగా నెట్టబడుతున్నాం మనం. ఈ విధంగా గిరిజనుల జీవనము మెరుగుపరచడానికి భారత ప్రభుత్వము అనేక కమిటీలు, అనేక కమిషన్స్, ఎన్నో కమిషన్స్ అంటే వీళ్ళ జీవిత విధానాన్ని మెరుగుపరచడానికి అనేక రకాల పద్ధతులు, కమిషన్స్ అండ్ అనేక రకాల చేదోడు వాదోడు కమిటీలని వీళ్ళు ఏర్పరిచారు అని చెప్పుకుంటూ ఉంటాం. తెగ అనే పదంలో మానవ సమాజ శాస్త్రం మొదట గిరిజన సమాజము, గిరిజనులు పై అధ్యయనం చేసింది. మానవ సమాజ శాస్త్రంలో ఉన్న సామాజిక శాస్త్రవేత్తలందరూ ఈ యొక్క అనేక రకాల పద్ధతుల్లో ఈ గిరిజనులు వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థని అధ్యయన ప్రక్రియలో చేశారనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆదివాసి, భారతదేశంలో ఆదివాసి అనే పదము ఉపయోగిస్తూ ఉన్నాం, ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఆదివాసీలు, ఆదిమ తెగలు అనేది మన గిరిజనులకి అనేక రకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాము. భారతదేశ చరిత్రలో ఈ యొక్క తెగల చరిత్ర అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇండో ఆర్యుల ఆక్రమణ వల్ల మైదాన ప్రాంతాల నుంచి పర్వత ప్రాంతాలకి నెట్టివేయబడేవారనే దానికి అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. భారత తెగల చరిత్ర మైదాన ప్రాంతం నుంచి ఇండో ఆర్యుల ఆక్రమణ వల్ల వీళ్ళు ఒక గిరిజన ప్రాంతానికి, పర్వత ప్రాంతానికి మనం నెట్టివేసే అది పద్ధతులు ఏర్పడ్డాయని చెప్తూ ఉంటాం. వలస భారతదేశంలో వీళ్ళని సంచార జాతులుగా చెప్తూ ఉంటాం. ఈ భారతదేశంలో వీళ్ళు ఒక ప్రదేశంలో స్థిరపడి ఉంటారు కదా, అందుకని వీళ్ళని సంచార జాతుల దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. స్వాతంత్ర అనంతరం ఈ సంచార జాతుల్లో ఈ యొక్క అనేక రకాల మార్పులు సంభవించింది. పాతకాలంలో వీళ్ళు సంచార జాతులందరూ ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నేర తెగల చట్టము, తర్వాత ఉపసంహరించిన ప్రభుత్వము, ఈ యొక్క ట్రైబల్ యాక్ట్ అనేది ఉపసంహరించిన వీళ్ళు ఆ యొక్క జీవిత విధానానికి ఇంకా బయటపడలేదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఇక్కడ తర్వాత చూడండి, మారుతున్న డిజిటల్ ప్రపంచంలో నేడు భారతదేశంలో ఆదిమ సమూహాలు అనేక రకాల మార్పులకు గురవుతూ ఉంటాయి అనేది తెలుసుకున్నాం అనమాట. చూడండి, దేశ అభివృద్ధికి మాత్రము గిరిజనులు వారి సాంప్రదాయపరమైన నివాసము లాంటి అడవులు, పర్వత ప్రాంతాల నుంచి వాటిని దూరం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుత వ్యవస్థలో. తర్వాత ఏకీకరణ విధానంలో వారికి రక్షణకు, వారి విభిన్నమైన గుర్తింపుకు, పరిరక్షణకు ఏర్పాటు చేయవలసి ఉన్నది. వాళ్ళ యొక్క గుర్తింపుకి, పరిరక్షణకి, వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నదనేది మనం చెప్తూ ఉన్నాం. పారిశ్రామిక అభివృద్ధి, ఖనిజాల వెలికితీత, బహుళార్థక ప్రాజెక్టులు, జల విద్యుత్ కేంద్రాలు గిరిజనులకు అడవులు తమ భూముల నుంచి తరిమివేస్తున్నాయి. ఈ యొక్క పద్ధతుల వల్ల ప్రస్తుత వ్యవస్థలో చూడండి, పారిశ్రామిక అభివృద్ధి, ఖనిజాల వెలికితీత, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, జల విద్యుత్ కేంద్రాల వల్ల గిరిజనులు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా. దీంట్లో చూడండి, అది ఈ విధంగా అంటే పర్వత ప్రాంతాల్లో, అటవిక ప్రాంతాల్లో జీవిత విధానాలను కలిగి ఉండటం వల్ల వీళ్ళు ఒక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్నారు అనేది మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం. ఈ మనకు జనాభా ఎలా ఉంటుందని చెప్పుకున్నాము ఇంతకు ముందు. పరిణామంలో చాలా చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, లేకపోతే విస్తృతంగా పెద్దగా ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటాం. వీళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటూ ఉంటాయి? నిరంతరము వేట అనేది ప్రధాన వృత్తిగా పెట్టుకుంటూ ఉంటారు. వేట, చేపలు పట్టడం ద్వారా ఆహార అన్వేషణ, ఆహారాన్ని సంపాదించుకుంటారని చెప్తూ ఉంటాం. దానికి తోడు వీళ్ళు అంటే ఇప్పుడు వ్యవస్థలో పశుపోషణ, వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుత వ్యవస్థలో వేట, చేపలు పట్టడము దాని మీద కాకుండా కూడా దానితో పాటు పశుపోషణ, వ్యవసాయాన్ని కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారనే చెప్పుకుంటూ ఉంటాం. ఆర్థిక స్థిరత్వం అనేది వీళ్ళకి చాలా తక్కువ. మనకి వీళ్ళు చూడండి, ఎంతవరకు కావాలో అంతవరకే సంపాదించుకుంటూ ఉంటారు. రేపటి గురించి వీళ్ళకి చింత అనేది ఉంటుంది అనమాట. ఆ విధమైన పద్ధతుల వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని మనం గిరిజన తెగల్లో చాలా తక్కువగా చూస్తూ ఉన్నాము. తర్వాత ఆహారం నిల్వ చేసుకోవడానికి సదుపాయాలు ఉండవు కదా. ఈ రోజు ఏం కావాలి వాళ్ళకి, అంతవరకు ఆహారాన్ని సంపాదించుకుంటారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆహారాన్ని నిల్వ చేసుకునే పద్ధతులు, ప్రక్రియ పద్ధతులు వాళ్ళకి తెలియకపోవటం అనమాట. అందుకని నిరంతరము వేట మీదే వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. తర్వాత వ్యవసాయాన్ని, పశుపోషణలో కూడా మనం చేపడుతూ ఉంటారు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాము. నిల్వ చేసే పద్ధతి అనేది వీటి దగ్గర, ఆహారం నిల్వ చేసుకునే ప్రక్రియ పద్ధతి వీళ్ళలో మనం చూడమన్నమాట. తర్వాత ఋతుపవనాల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు.
ఋతుపవనాల మీద ఎక్కువ ఆధారపడటం వల్ల ఏం జరుగుతూ ఉంటది, ఆ వర్షాలు వచ్చినప్పుడే ఈ వ్యవసాయ ప్రక్రియ పద్ధతులు ఏర్పరచుకుంటారు. లేనప్పుడు ఈ వేట, చేపలు పట్టడము, ప్రకృతిలో దొరికే ఆహార సంపదని స్వీకరించుకుంటూ అది తింటూ ఉంటారు, జీవన విధానం గడుపుతూ ఉంటారు. ఋతుపవనాల మీద ఆధారపడటం వల్ల వీళ్ళు వ్యవసాయం అనేది అంత ప్రోత్సాహకరంగా లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఉండదు. అధికోత్పత్తి అనేది అసలు వీళ్ళ ప్రక్రియ పద్ధతులే అవలంబించరు. ఏం చేసుకోవాలి, అధిక ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునే పద్ధతులు వీళ్ళకి తెలియదని చెప్పుకున్నాం కదా. అందుకని అధిక ఉత్పత్తి కోసం వీళ్ళు పోరాడరు, పాటుపడరు. అటువంటి కృషి అనేది అసలు వీళ్ళు చేయదన్నమాట. తర్వాత లాభాపేక్ష కూడా వీళ్ళు ఏర్పరచుకోరు. దీనివల్ల మనకేం లాభం, దీనివల్ల ఏమి లాభం ఉంటది అనే దృక్పథాన్ని వీళ్ళు ఏర్పరచుకోవటం వల్ల ఎంత కావాలో, ఎంత వాళ్ళకి అవసరం అవుతుందో అంతవరకే ఉత్పత్తిని వీళ్ళు ఏర్పరచుకుంటారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత మార్పిడి, ఈ ద్రవ్య మార్పిడి అనేది వీళ్ళకి తెలియదు కదా. ద్రవ్య మార్పిడి అంటే డబ్బులు కూడబెట్టుకోవటము, డబ్బులు తీసుకోవటము, ఈ ద్రవ్యం వల్ల ఇంకొక వస్తువులు కొనుక్కోవచ్చు అనే తెలివితేటలు వీళ్ళకి లేవు అనమాట. కాబట్టి ద్రవ్య మార్పిడి అనేది వీళ్ళలో అసలు జీరో లెవెల్లో ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వీళ్ళు సంచార జాతులు, ఒక ప్రదేశంలో వీళ్ళు నిలకడగా ఉండలేదు. ఇక్కడ నీటి వనరులు ఉన్నాయనుకోండి, అక్కడ కొంతకాలం ఉంటారు. అక్కడ నీటి వనరులు తగ్గిపోయినాయి అనుకోండి, వేరొక ప్రదేశానికి పోతారు. వేరొక ప్రదేశానికి పోయి అక్కడ జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఉమ్మడిగా వాడుకుంటూ ఉంటారు. ఉన్న వస్తువులన్నీ కూడా ఇది నీది, అది నాది అనే దృక్పథం వీళ్ళకి ఉండదన్నమాట. ఐకమత్యంగా జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారని చెప్పుకున్నాం కదా. ఉన్న వస్తువులన్నీ కూడా ఉమ్మడిగా వాడుకుంటారు. ఏదైనా ఆహారాన్ని సేకరించినప్పుడు అందరూ కలిసి పంచుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం. స్వయం సమృద్ధి, వీళ్ళల్లో మనం చూడాల్సింది ఏంటి, కష్టపడి స్వయంగా సంపాదించుకుంటారు. అది ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. స్వయం సమృద్ధి అనేది గిరిజన తెగల్లో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్తూ ఉంటాము. స్వల్పమైన ఆర్థిక వనరులు, ఇక్కడికి అసలు ద్రవ్య వ్యవస్థ అనేది వీళ్ళకి లేదని చెప్పుకున్నాము. స్వల్పమైన ఆర్థిక శక్తులు, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అదే ఉత్పత్తి చేసుకుంటారు. తర్వాత ఈ మార్పిడి పద్ధతి వల్ల మనం ఇది ఇస్తే వాళ్ళు అది వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటారు. దగ్గరున్న మార్కెట్ ని, సంతలు అని ఉంటాయి అన్నమాట గిరిజనుల్లో. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి సంతలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు అంటే సేకరించిన వస్తువులు, తేనె, చింతపండు, అనేక రకాల అటవిక సంపదను వీళ్ళు తీసుకెళ్లి ఆ మార్కెట్ లో ఇచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ఉప్పు, కారము, గుడ్డలు, పూసలు, అనేక రకాల వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏముంటాయో ఆ మార్కెట్ లో అవన్నీ తీసుకుంటారు. కానీ ఇక్కడ ద్రవ్యం అనేది ఉపయోగించరు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, సేకరించిన వస్తువులకు బదులుగా వీళ్ళకి అవసరం ఉపయుక్తమైన వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారనేది మనకి చెప్తూ ఉంటాం అనమాట. సాంకేతిక పరిజ్ఞానం, ఇది ఒక గిరిజనుల్లో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే జంతువులను వేటాడేటప్పుడు, పక్షుల్ని వేటాడేటప్పుడు, ఆహారాన్ని సంపాదించుకునేటప్పుడు వాళ్ళకున్న నేర్పరితనమే సాంకేతిక పరిజ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. అది చిన్న చిన్న ఆయుధాలతో, చిన్న చిన్న పనిముట్లతో వీళ్ళు ఆహారాన్ని సంపాదించుకుంటారు. ఈ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేవి వీళ్ళకి పెట్టని వరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వీళ్ళు ఆహారాన్ని ఏర్పరచుకోవటము, ఆ యొక్క అటవిక ప్రాంతంలో ఉన్న జంతువులను రక్షించుకోవటం అనేది జరుగుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. వస్తు సామాగ్రి స్వల్పం ఉంటుంది. వీళ్ళ దగ్గర వస్తువులు ఏముండవు, ఈ వస్తువులు దాచుకోవాలి, ఈ వస్తువులు పెట్టుకోవాలి అనే దృక్పథం ఏముండదు అనమాట. ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో అతి చిన్న చిన్న వస్తువులనే వీళ్ళు వాడుతూ ఉంటారు. బాణాలు, విల్లంబులు వీళ్ళే తయారు చేసుకుంటారు. వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఈటెలు ఇవన్నీ వాడుతూ ఉండటం వల్ల వస్తు సామాగ్రికి వీళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు పొందుపరుచుకుంటూ ఉంటారు. అదే ఆస్తిగా భావిస్తారు అనమాట. ఈ యొక్క వేటకి, ఆహార పన్వేషణకి వీళ్ళు ఏ పనిముట్లు వాడుతూ ఉంటారో అదే ఆస్తిగా వీళ్ళు భావిస్తూ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఈక్వలే, అందరూ సమానులే. నువ్వు పెద్ద, నేను చిన్న అనే దృక్పథం అనేది ఉండదన్నమాట. ఎవరైతే ఆ గిరిజన తెగలో పెద్ద మనిషి ఉంటాడో అతను ఏది చెప్తే, అనుభవం మీద ఏది చెప్తే తత్తిని వాళ్ళందరూ అది ఫాలో అవుతారు. అందరికీ సమాన న్యాయము, సమానమైన గౌరవం అనేది గిరిజన తెగల్లో మనం చూస్తూ ఉంటాము. పరికరాలు, ఎటువంటి పరికరాలు వాడుతూ ఉంటారు, ఇందాక చెప్పుకున్నాను, అతి స్వల్పమైన పరికరాలు వాడుతూ ఉంటారు. ఆహార పన్వేషణకి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, లేకపోతే ఆభరణాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. పూసలు అక్కడ దొరికే అటవిక సంపదలు దొరికాయని మనం చెప్పుకుంటూ ఉంటాము. పొడిచే పరికరాలు,
ఇక్కడ పొడిచే పరికరాలు అంటే ఏంటి? దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది గిరిజన తెగలో. పొడిచే పరికరాలు అంటే జంతువులు వేటాడాలి. ఎలా వేటాడతారు? బాణాలు, విల్లంబులు, ఈటెలు, వీటి వల్ల వాళ్ళని పొడుస్తారు. జంతువులను పొడిచి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. పొడిచే పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అనేది ఈ తెగల్లో ఉన్న ప్రత్యేకమైన ఆయుధ సంపదగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత తోట సేద్యము, తర్వాత వీళ్ళు వేట, చేపల పెంపకము, చేపలు పట్టడము ప్రధాన వృత్తిగా చెప్పుకున్నారు కదా. తర్వాత పశుపోషణ, వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు. తర్వాత తోట సేద్యాలు, కొద్ది కాలానుగుణ్యంగా తోటల్లో కూరగాయలు పెంచుకోవటము, ఆ విధమైన పద్ధతులు, కోళ్లు పెంచుకోవటము, గొర్రెలు పెంచుకోవటము, మేకలు పెంచుకోవటం, అంటే ఆ సంపదని, పశు సంపదని వృద్ధి చేసుకుంటూ ఉంటారు అనేది మనం చెప్తూ ఉంటాము. వస్తువులోని ఇది వస్తువుల మీద వీళ్ళు ఆధారపడరు కదా, వస్తు మార్పిడి మీద ఆధారపడుతూ ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళకి ఆటవిక సంపదని సంపాదించుకుంటారో ఆ యొక్క సంతలలో, ఆ మార్కెట్స్ లో ఇది తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటూ ఉంటారు. పంపిణీ అనేది మారక పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఆ తర్వాత గిరిజనుల్లో కూడా అనేక రకాల మార్పులు వచ్చినాయి అని చెప్పుకుంటున్నాం కదా. సామాజిక వ్యవస్థలో మార్పులు వచ్చినాయి, ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు వచ్చినాయి. సోషో ఎకనామిక్ కండిషన్స్ అనేవి మనం చెప్పుకున్నాం. తర్వాత ల్యాండ్ అంటే ఈ యొక్క గిరిజనులు ఒక ప్రత్యేకమైన ప్రాంతం, అటవిక ప్రాంతమే. అది గవర్నమెంట్ కి సంబంధించిందా, గవర్నమెంట్ సంబంధం లేదుగా అనేది మన ఇక్కడ ప్రశ్న కాదు. అటవిక ప్రాంతము, పర్వతాల దగ్గర ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు సాగు భూమిలాగా చేసుకుంటూ ఉంటారు. అక్కడే వ్యవసాయం చేసుకోవటము, అది అన్ని కూడా దాంట్లో ఉన్న కరిగాలని వీళ్ళు అమ్ముకోవటము ద్వారా జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ ఇప్పుడు అటవిక చట్టాలు ఎన్నో ఏర్పరిచారు. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది, గవర్నమెంట్ వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో ఈ యొక్క ఎంత భూమిని వీళ్ళు ఎంత నష్టాన్ని చేస్తున్నారు, అటవిక సంపదను నష్టం చేస్తూ ఉంటారు కదా వీళ్ళు. అందుకని వీళ్ళని ఆ ప్రదేశం నుంచి తరిమి వేయటము, వేరొక ప్రదేశానికి వీళ్ళని మార్చడం వల్ల ఆ యొక్క అటవిక సంపదని గవర్నమెంట్ కాపాడుతూ ఉంటుంది. లేకపోతే వీళ్ళ యొక్క అజ్ఞానంతో ఏం చేస్తూ ఉంటారు, ఆ సంపదనంతా కూడా వీళ్ళు అది నాశనం చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి సహజమైన వనరులు, ఈ అటవిక సంపద కూడా మనం కనుమరుగైపోతూ ఉంటది కదా. అందుకని ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటది, అటవిక భూముల్ని వీళ్ళు ఆక్రమించుకోకుండా, తర్వాత అటవిక భూమిని నాశనం చేయకుండా, అటవిక సంపదను నాశనం చేయకుండా వేరొక ప్రదేశానికి వీళ్ళని తరిమి వేయటం వల్ల వీళ్ళు ఇంక వేరొక ప్రదేశానికి వెళుతూ ఉంటారు. తర్వాత స్టేట్ ప్రోగ్రామ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ అంటే గిరిజన తెగల అభివృద్ధికి అనేక రకాల కమిటీలు, కమిషన్స్ వేశారని మనం చెప్పుకున్నాం కదా. ఈ ప్రోగ్రామ్స్ వల్ల వీళ్ళకి అంటే గవర్నమెంట్ యాటిట్యూడ్ వల్ల, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జీవోస్ వల్ల వీళ్ళకి మనం ఏం చేయాలనుకుంటున్నాము అవన్నీ కూడా సంపూర్ణంగా వాళ్ళకి అందించలేకపోతున్నాము. విద్య, ఆరోగ్యము, నీటి వనరులు ఇవి అందించలేకపోతున్నాము. అంటే ప్రభుత్వం యొక్క పాలసీస్ వీళ్ళందరి దగ్గరికి ఉపయుక్తంగా మనం అందించలేకపోవటం వల్ల వీళ్ళు విద్యలో, ఆరోగ్య పరిస్థితుల్లో, ఈ యొక్క తాగునీటి వ్యవహారాల్లో, నీటి వసతుల్లో వెనుకబడిపోయి ఉన్నారనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత లిటరసీ రేట్, విద్య అనేది వీళ్ళలో చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకని, మనం చదువుకోవాలి, పైకి వెళ్ళాలి, అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, ఉద్యోగ అవకాశాలు ఏర్పరచుకోవాలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి కష్టం లేకుండా అటవిక సంపదను వీళ్ళు యూజ్ చేసుకుంటూ జీవనాధారాన్ని సంపూర్ణంగా పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి చదువు వల్ల మనకి ఏం ప్రయోజనం ఉంది అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. కానీ గవర్నమెంట్ నిరంతరము అనేక కృషి చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో గిరిజనులు కూడా బాగా చదువుకుంటున్నారు అనేది మనం తెలుసుకోగలిగాం. చైల్డ్ పావర్టీ అంటే చూడండి, పిల్లలు, పెద్దలంటే మనం ఏదో ఒకటి మనం ఏర్పరచుకోగలుగుతాం. ఈ చిల్డ్రన్స్ అంటే బాల్య మరణాలు అంటే పౌష్టికాహార లోపం కావచ్చు, వైద్య సదుపాయాలు లేకపోవడం కావచ్చు, వీళ్ళకి ఆరోగ్య విషయాలు తెలియకపోవచ్చు అనమాట. తెలియకపోవటం వల్ల బాల్య మరణాల రేటు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. పేదరికంలో బాల్య దశ అనేది గిరిజన వ్యవస్థలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి అందుబాటులో లేకపోవటము, పౌష్టికాహార లోపం వల్ల వీళ్ళకి ఎదుగుదల, విద్య, ఆరోగ్య సమస్యలు అనేకంగా వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. ఉమెన్ అంటే స్త్రీలను మనం తీసుకున్నట్లయితే శ్రమ విభజనలో పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొంటూ ఉంటారు. శ్రమ విభజన వల్ల అందరూ పాల్గొని ఉన్న పనిని అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది మీరు చేయాలి, పురుషులు ఇది స్త్రీలు అనేది ఉండదు అనమాట. స్త్రీ పురుషులు సమానమైన శ్రమ విభజన ఏర్పరచుకుంటారు. ఈ యొక్క గవర్నమెంట్ పాలసీస్, లివ్లీహుడ్ ప్రోగ్రామ్స్ వల్ల
వీళ్ళ జీవిత వ్యవస్థ ఇప్పుడు కొద్ది కొద్దిగా మెరుగుపడుతూ ఆరోగ్యము, విద్యకి, నీటి వసతులకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వీళ్ళు ఈ యొక్క స్వచ్ఛమైన సమాజంలో చూడగలుగుతూ ఉన్నారు అనేది మనం చెప్తున్నాము. ల్యాండ్ మీద గవర్నమెంట్ అజమాయిషి, లేకపోతే బలమైన రాజకీయ వర్గము ల్యాండ్ ని ఆక్యుపై చేసి వీళ్ళని తరిమి వేయటము, ఈ రకమైన పద్ధతి వల్ల సోషల్ మూవ్మెంట్స్, ఈ అండ్ అన్రెస్ట్, అంటే ప్రభుత్వము భూములను వీళ్ళు ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ భూముల్ని తన ఇష్టానుసారంగా వాడుకోవటం వల్ల ఈ యొక్క సహజ సంపదలు, వనరులు కూడా ఎంతో నష్టపోతూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా, అంటే సమాజం కూడా. కాబట్టి దీని మీద కట్టడి ఏర్పరచుకోవడం వల్ల వీళ్ళు భాషాపరమైన, మాండలిక పరమైన అనేక మార్పులు ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత వెసులుబాటుతనం, వీళ్ళు సమాజంలో, కొత్త సమాజంలో వ్యక్తులతో కలిసిపోలేరు అనమాట. దానివల్ల వెనుకబడిపోతూ ఉంటారు. గవర్నమెంట్ పాలసీస్ ఎన్ని ఉన్నా కూడా వీళ్ళకి అందుబాటులో లేకపోవటం వల్ల, వీళ్ళందరూ కూడా దాన్ని పొందుపరచుకోలేకపోవటం వల్ల విద్య, ఆరోగ్యము, ఈ విషయాల్లో చాలా వెనుకబడిపోయి ఉన్నారు, బాధలు పడుతున్నారు. ఈ యొక్క ఆరోగ్యము, విద్యా విషయంలో వీళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు అనేది తప్పనిగా చెప్పవచ్చును. తర్వాత చిన్న వయసులో వివాహం చేయటము, తర్వాత బాల్యంలో పౌష్టికాహార లోపము వల్ల, తర్వాత అంటే పరసంస్కృతీకరణ వీళ్ళు స్వీకరించరు అనమాట. ఎంతసేపు వాడి సాంస్కృతిక లక్షణాలకి వీళ్ళని ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఉత్సాహపడుతూ ఉంటారు. పరసంస్కృతీకరణ లేకపోతే సోషలైజేషన్ అంటే నూతన పద్ధతులని అవలంబించడం అనేది వీళ్ళలో చూద్దామన్నమాట. ఒక ప్రాచీన పద్ధతులకు అలవాటు పడి జీవిత విధానం అంతా కూడా అట్లా నిలకడగా, నిదానంగా, నెమ్మదిగా జరుగుతూ ఉంటది అనేది మన గిరిజన సమాజంలో చూస్తూ ఉంటాం. ఇది గిరిజన సమాజం యొక్క జీవిత విధానం ఎలా ఉంటది, లక్షణాలు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళు సామాజిక వ్యవస్థలో దూరంగా ఎందుకు నెట్టివేయబడుతున్నారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట, చూస్తూ ఉన్నాం. ఈ తర్వాత ఇప్పుడు మనం ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఈవోస్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యాటిట్యూడ్ వల్ల ఇప్పటి రోజుల్లో గిరిజన తెగలందరూ కూడా విద్యను ఏర్పరచుకుంటున్నారు, ఆరోగ్య వసతిని ఏర్పరచుకుంటున్నారు, అందరూ కూడా సామాజిక వ్యవస్థలో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళకి మనం గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తుందో అన్ని పొందుపరుచుకుంటున్నారు, తీసుకుంటున్నారు అనమాట. తీసుకొని సామాజిక వ్యవస్థలో గిరిజన తెగను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకుంటున్నాయని చెప్పవచ్చు అనమాట. ఇది బాబు ఈ రోజు మనము గిరిజన తెగల గురించి చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు చూడండి, అది క్యాస్ట్ గురించి చెప్పుకుంటాం. క్యాస్ట్ అంటే ఏంటి? కులం. కుల భారతదేశంలో అనేక రకాల కులాలు వాళ్ళు ఉన్నారు, అనేక రకాల మతాల వాళ్ళు ఉన్నారు, అనేక రకాల జాతుల వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క కులము అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, ఈ కులము అనేది ఒక ప్రముఖ పాత్ర వహించి సమాజంలో ప్రజల్ని సంఘటితము అంటే ఐకమత్యంగా ఉండేట్లుగా చేస్తుంది, విభేదాలు కూడా సృష్టిస్తూ ఉంటది. అందుకని మనం కులము ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశంగా ఈ రోజు మనం చెప్పుకుంటూ ఉంటాము. కులం అనేది హిందూ తత్వ విచారం ప్రకారము మతము, కులము, సామాజిక వ్యవస్థాపన కులానికి దగ్గర సంబంధం ఉన్నది. ఇట్లుంటే హిందూ తత్వ విచారం ప్రకారము మతము, సామాజిక వ్యవస్థాపనకు కులము ఒక ఆయువు పట్టుగా ఉన్నదనేది మనం చెప్తూ ఉన్నాము. కులాన్ని ఆంగ్లంలో మనం ఏమంటూ ఉంటాము? క్యాస్ట్ అంటూ ఉంటాము. క్యాస్ట్ అనేది స్థానిక భాషలో కాస్ట్ అనే పదం నుంచి ఉద్భవించింది. జాతి, ఈ పదానికి జాతి ఒకే వారసత్వ లక్షణాలు కలవారుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అనేక నిర్వచనాలు, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆ క్యాస్ట్ గురించి అంటే కులం గురించి అనేక నిర్వచనాలు చెప్పారు. హిందూ కుల వ్యవస్థను చాతుర్ వ్యవస్థగా చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మన పురాతన కాలం నుంచి కూడా పురాణాలలో కూడా చాతుర్వర్ణాలుగా చెప్తూ ఉంటాం ఈ కుల వ్యవస్థని. ఇక్కడ చూడండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్తూ ఉంటాం. వీళ్ళు అంటే ఎలాంటి అంటే చాతుర్వర్ణాల మీద ఆధారపడే యొక్క భారతీయ కుల వ్యవస్థ ఆధారపడింది అనేది అతి పురాతన కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, కులము కొన్ని కుటుంబాల కలయికలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కులం అంటే ఏం లేదు, కొన్ని కుటుంబాల కలయికే కులం అనేది మనం చెప్తూ ఉంటాము. సమిష్ట పేరు ఉంటుంది. వీళ్ళ కులములో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన ఇంటి పేరు ఉంటుంది అనమాట. సర్నేమ్ అంటూ ఉంటాం కదా మనం. ఈ యొక్క కులములో ఉన్న వాళ్ళకందరికీ ఒక సమిష్టి పేరు ఉంటుంది. ఒక పురాణ పురుషుడి నుంచి మనము పుట్టాము అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. కులముల వాళ్ళందరూ చూడండి, ఒక మగ్గుల పురుషుడు, ఒక పురాణ పురుషుడి నుంచి పుట్టాము అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. ఒకే వంశస్థులు అనే దృక్పథాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఒక వృత్తిని కలిగి ఉంటారు. తర్వాత సజాతీయుల సముదాయంగా పరిగణించుకుంటారు. ఒకే జాతి, ఒకే లక్షణాలు గల సముదాయంగా ఈ కులములో మనము పరిగణించబడుతూ ఉంటారు. ఇది పుట్టుక ద్వారా ఏర్పడిన ఒక సభ్యత్వం.
తర్వాత బహిర్వివాహం, కులంలో చూడండి బహిర్వివాహం, సేమ్ కులం క్యాస్ట్ అంటే ఇంటర్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ మ్యారేజెస్ జరుగుతుంటాయి. అంటే వేరొక కులం వాళ్ళని చేసుకోవడం అనేది కులంలో నిషిద్ధంగా మనం చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి మంజుదార్ మదన్ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, కులం ఒక బంధిత సమూహం అని చెప్తూ ఉన్నారు. కులం అనేది ఒక బంధిత సమూహంగా వీళ్ళు పేర్కొన్నారు. ఎందుకంటే ఆ లక్షణాలు, జీవన విధానం అంతా కూడా అలా ముందు తరం వాళ్ళు ఎలా ఉన్నారు అలానే మనం కూడా జరగాలి, నడుచుకోవాలనే దృక్పథాన్ని ఈ కులంలో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి కులము ఒక అంతర్వివాహ సమూహంగా చెప్పుకున్నాము, ఒక బంధిత సమూహంగా చెప్పుకున్నాము అనమాట. ఇది శ్రీనివాస్ అంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే ఈ కులం గురించి, ప్రతి కులము ఎన్నో ఉపకులాలు ఉంటాయి, ప్రతి కులంలో కూడా ఎన్నో రకాల ఉపకులాలు ఉంటాయి అనమాట. ఆ ఉపకులాలుగా విభజించబడి ఉంటది అని చెప్తూ ఉన్నారు అనమాట. తర్వాత అంతర్వివాహ సమూహము, అంతర్వివాహం అనేది ఒక యూనిట్ గా చెప్తూ ఉంటారు. ఒక వృత్తిని అవలంబించాలి. ఏ వృత్తిని అవలంబించాలి? ఆ కుల వృత్తి ఏది ఉంటుందో అది అవలంబించాలి. ఒక సామాజిక సాంస్కృతిక జీవితాన్ని కులం సూచిస్తూ ఉంటది. సమష్టి సంస్కృతి కలిగి ఉంటది కులం అనేది. కుల సభ్యులందరూ ఒక అధికార యంత్రాంగము లేకపోతే కుల పంచాయతీలు కలిగి ఉంటారనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. ఇందులో క్రమశ్రేణి అంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఒక శ్రేణి, పై వాళ్ళ కింద వాళ్ళ అనే దృక్పథం ఏర్పడుతుంది. విభజన, శ్రమ విభజన అనేది మనం కులంలో చూస్తూ ఉంటాం. ఒక స్థితిలో జన్మించిన వ్యక్తి ఆ స్థితిని మార్చుకోలేడు. కులంలో ఒక కులంలో పుట్టడం వల్ల మనం చచ్చిపోయేదాకా అదే కులంలో ఉంటాం. వేరొక కులంలో పోవటానికి వీలు పడదు అనమాట. సమాజం ఒప్పుకోదు, మనతో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఒప్పుకోరు. తర్వాత ఇక్కడ చూడండి వ్యక్తి ఆపాదిత సమూహంగా చెప్తూ ఉంటారు. వ్యక్తికి ఇది ఒక ఆపాదిత సమూహంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ప్రతి కులానికి ఒక పేరు ఉంటుంది. ఇది అంతర్వివాహ సమూహము. సభ్యత్వం అనేది పుట్టుక మీద ఆధారపడి ఉంటుంది. కులానికి ఒక స్థిరమైన హోదాని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. స్థిరమైన హోదాని కలిగి ఉంటుంది తప్పనిసరిగా. తర్వాత దైవదత్త సిద్ధాంతాలకు వచ్చేటప్పటికి కులంలో అనేక రకాల సిద్ధాంతాలు చెప్పారు. దైవదత్త సిద్ధాంతం అంటే ఇక్కడ ఏమీ లేదు, ఒక పురాణ పురుషుడి నుంచి మనం జన్మించాము అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవటం. జాతి సిద్ధాంతం వచ్చేటప్పటికి ఈ సిద్ధాంతం కుల వ్యవస్థ పుట్టుక, నరవర్గ సాంస్కృతిక ఉపగమనము ఆధారంగా ఇది వివరిస్తూ ఉంటది. జాతి సిద్ధాంతం అనేది కుల వ్యవస్థ పుట్టుకను నరవర్గ సాంస్కృతిక ఉపగమనముగా ఆధారంగా ఇది ఏర్పడుతూ ఉంటుంది. సాంస్కృతిక సిద్ధాంతం అనేటప్పటికీ ఇక్కడ శరత్చంద్రుడు అనే మహాశయుడు ఏం చెప్పారంటే, ఒక సమూహ సభ్యులు తమ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి ఒక ప్రత్యేక సమూహంగా లేక ఒక కులంగా తయారయ్యారని చెప్తారు. అంటే వాళ్ళ యొక్క సాంస్కృతిక లక్షణాన్ని రక్షించుకోవడానికి ఒక కులంగా ఏర్పడ్డారనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటాం. తర్వాత ఇక్కడ వృత్తి సిద్ధాంతంలో చూడండి, కులము ప్రధానంగా విధులు లేక వృత్తుల ఫలితంగా ఏర్పడిందని చెప్తూ ఉంటాం. వృత్తి సిద్ధాంతంలో ఏంటి? కులము ప్రధానంగా మనం చేసే పనుల మీద ఆధారపడి, వృత్తుల మీద ఆధారపడి ఏర్పడిందని చెప్తూ ఉంటాం అనమాట. అందుకని కులంలో వృత్తి, తెగల వ్యవస్థాపన, వృత్తి సంఘాలు, మతము అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం. బ్రాహ్మణీయ సిద్ధాంతము అనే ప్రకారం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, తాము మతపరమైన విధులను నిర్వహించడానికి కావలసిన శుద్ధత అంటే పరిపూర్ణతను రక్షించుకోవడానికి బ్రాహ్మణేతరులతో కలిసి భోజనం చేయటము, వివాహము, సామాజిక సంబంధాలు డెవలప్ చేసుకోవటం అనేది తప్పు అని భావించారు. ఈ బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం ఏంటి, వాళ్ళ యొక్క సాంస్కృతిక లక్షణాలను కాపాడుకోవడానికి కోసం వీళ్ళు ఏం చేశారు, బ్రాహ్మణేతరులతో కలిసి ఉండకూడదు, భోజనం చేయకూడదు, వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పరచుకోకూడదు అని వాళ్ళ యొక్క మత సాంస్కృతిక లక్షణాలను కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కులాన్ని ఏర్పరచుకున్నారు అనేది చెప్తూ ఉంటారు. కులంలో కూడా లక్షణాలు అంటే ఆ ప్రత్యేకమైన లక్షణం కులం కలిగి ఉంటుందని చెప్తూ ఉంటాము. కులాల మధ్య అంటే ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని వివాహం చేసుకోవాలి. ఒక కులం వాళ్ళు వేరొక కులాన్ని వివాహం చేసుకుంటే అది సమాజం అంగీకరించదు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. వృత్తి మార్పు ఏర్పడదు. మనం ఏ కులంలో పుట్టాము ఆ కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంటుంది అనమాట. ఆ వృత్తినే మనం కంటిన్యూ చేస్తూ ఉంటామనేది చెప్తుంటాము. కులం అనేది అంతర్లీనంగా ఉంటది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. అంతర్లీనంగా అంత యొక్క లక్షణాలన్నీ కూడా అంతర్లీనంగా ఏర్పడి ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. కులము అంతర్వివాహ సమూహము. అంతర్వివాహ కుల వ్యవస్థలో ప్రముఖ ప్రాధాన్యత ఏర్పరచుకుంటూ ఉంటుంది. క్రమశ్రేణిలో అమర్చబడిన సామాజిక నిర్మితి. ఇది సామాజిక నిర్మితిలో కులం అనేది క్రమశ్రేణిలో ఏర్పడింది. అంటే బ్రాహ్మణులు ఉన్నారు,
మనకేంటి ఉన్నత స్థానం ఇస్తూ ఉంటాం. శూద్రులు ఉన్నారు, చివరి స్థానం ఇస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క నడవడిక, సామాజిక సాంస్కృతిక పద్ధతుల మీద పెట్టి ఎటువంటి హోదా వీళ్ళకి ఇవ్వాలి అనే దృక్పథాన్ని మనము యొక్క హోదాని కులం మీద ఆధారపడి మనం ఒక క్రమశైలి పద్ధతుల్ని అమలు పరుస్తూ ఉంటాం అనేది వస్తూ ఉంటుంది. కులము వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక కులంలో పుట్టామనుకోండి, చచ్చిపోయేదాకా అదే కులంలో కంటిన్యూ అవుతూ ఉంటాం. అది వంశపారంపర్యంగా వస్తుంది, మధ్యలో మనం తెచ్చుకునేది కాదు అన్నమాట. ఇది మనం పుట్టుకతోనే ఒక కులంలో పుడుతూ ఉంటాము. అది మనకి చచ్చిపోయేంత వరకు తరతరాలుగా అదే కులాన్ని మనము అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ కులంలోనే నివసిస్తూ ఉంటాము, ఆ కులంలోనే మరణిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. వృత్తి అవకాశాలు, మనం ఒక కులంలో పుట్టడం వల్ల ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పడు. బ్రాహ్మణ కులంలో పుట్టాము, బ్రాహ్మణులు ఎలా జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారు అంటే ఈ యొక్క ఇది సాంస్కృతిక పద్ధతుల మీద ఆధారపడి పురోహితులుగా ఏర్పడుతూ ఉంటారు. శూద్రులు ఎలా ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంటది అంటే వేరే వాళ్ళకి మనకు సామాజిక సేవలు చేసుకుంటూ ఈ యొక్క మారక పద్ధతిలో వాళ్ళ యొక్క జీతం కానీ వస్తువులు కానీ స్వీకరించి మన జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారు. వృత్తి అవకాశాలు అనేది కులం మీద ఆధారపడి ఏర్పడుతూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాము. భోజన సంబంధమైన లక్షణాలు ఇప్పుడు చూడండి, మనం మొదటి నుంచి చెప్పుకున్నాం కదా, కుల పద్ధతి మీద ఆధారపడి ఆహార నియమాలు ఏర్పడబడి ఉంటాయని చెప్తూ ఉంటాం. బ్రాహ్మణులు ఏం తినాలి, వైశ్యులు ఏం తినాలి, క్షత్రియులు ఎలా ఉండాలి, ఏం తినాలి, శూద్రులు ఏం తినాలి అనేది అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్నది. ఆహార వ్యవహారాలు అనేది అన్ని కూడా కులం మీద ఆధారపడి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం. సామాజిక సంబంధాలపై నిషేధం. ఇక్కడ చూడండి, ఏ కులం వాళ్ళు ఆ కులమైన సామాజిక సాంస్కృతిక పద్ధతులనే అమలుపరుచుకుంటూ ఉంటారు. వాటిని అడాప్ట్ చేసుకొని అవే జీవితాంతం కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఒక కులంలో వాళ్ళు వేరొక పని చేయడానికి నిషేధ ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. అంటే ఏ కులంలో సాంస్కృతిక పద్ధతులు సామాజిక పద్ధతులు ఏమున్నాయో అవే కంటిన్యూ చేయాలనే దృక్పథాన్ని ఇక్కడ ఏర్పరిచారు. కుల పంచాయతీలు అనేటువంటి ప్రతి కులంలో ఒక పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు. వాళ్ళు అంటే సామాజిక అవగాహన వాళ్ళకు ఉంటది కాబట్టి కుల పంచాయతీల్లో వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా ఉండి ఆ కులంలో అరాచకము, అజ్ఞానము లేకపోతే ఏదైనా హింస జరిగితే శిక్షలు విధించి వాళ్ళని కంట్రోల్ గా చేస్తూ ఉంటారు. కుల పంచాయతీ ఒక న్యాయ వ్యవస్థగా మనం కులంలో చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాం. తర్వాత కులం లక్షణాలు ఈ విధంగా కలిగి ఉన్నాయి కదా, విధులు కొన్ని ఉన్నాయి కులాలు. ఇక్కడ మనం విధులు చెప్పుకునేటప్పటికే సంఘర్షణ విషయంలో మధ్యవర్తిత్వం. ఇక్కడ చూడండి, ఎటువంటి అయినా ఇబ్బందులు మన కులంలో కనుక ఏర్పడినట్లయితే తప్పనిసరిగా ఆ కులంలో ఉన్న పెద్ద మనుషులు కానీ కుల పంచాయతీ వ్యక్తులు కానీ ఆ సంఘర్షణని నివారించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారని మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఏర్పరిచిన ఘర్షణని సర్దుబాటు చేస్తారు. దాంట్లో ఉన్న మంచి చెడ్డల్ని వివరించి దాన్ని కంట్రోల్ చేస్తారు. ఆ యొక్క కులంలో ఉన్న ప్రజలందరినీ కంట్రోల్డ్ గా చేయడానికి కులం ఒక ప్రత్యేకమైన విధిగా భావిస్తూ ఉంటది. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆ కులంలో ఉన్న పెద్దవాళ్ళు, ఆ కుల పంచాయతీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు తప్పనిసరిగా ఆ కుల పంచాయతీ ద్వారా ఆ యొక్క విధులు సక్రమంగా నడిచేటట్లు చూస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత సాంస్కృతిక విధానాలకు మద్దతు ఇస్తూ ఉంటది. కులంలో ఒక మంచి పనులు కనుక చేస్తూ ఉన్నట్లయితే కుల సభ్యులు తక్కిన వాళ్ళందరూ కూడా, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కులంలో, వాళ్ళు ఒక మంచి పనులు చేస్తూ ఉంటే తక్కిన కుల సభ్యులందరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, మద్దతు ఇస్తారు. ఈ విధంగా ఒక మంచి పనులన్నీ కులంలో జరుగుతూ ఉంటాయి. కుల సంఘాలకి కావలసిన మంచి పనులన్నీ కూడా ఈ యొక్క సహకారము ఐక్యత వల్ల జరుగుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత సమైక్యత, వర్గాల మధ్య సంబంధాల ఆధారంగా సమైక్యత ఏర్పడుతూ ఉంటది. సమైక్యతా భావాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. కులంలో అనేక మంది సభ్యులు ఉంటారని చెప్పుకున్నాం. పరిమాణం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ ఈ యొక్క సర్దుబాటు ఆధారంగా సంబంధాలు సమైక్యతా భావాన్ని డెవలప్, మనందరం ఒకటే, మన కోసమే, మన కులం కోసమే ఈ అభివృద్ధి పథకాలు, మన కులం కోసమే మనం చేసే పనులు మంచిగా ఉండాలి. ఈ చెడ్డ పనులు కనుక ఉంటే దాన్ని కట్టడి చేస్తారనమాట. తర్వాత సమైక్యత భావాన్ని కులము ద్వారా మనం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తాం అనేది ఈ యొక్క పద్ధతుల వల్ల తెలుస్తూ ఉన్నది అనేది మనం చెప్తూ ఉంటాం. సామాజిక సర్దుబాటు అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ సమాజాన్ని మనం తీసుకున్నా కూడా సర్దుబాటు అనేది ఇక్కడ ఉంటది అనేది మనం చెప్తూ ఉంటాం.
వ్యక్తిగత జీవితంలో కులం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్తూ ఉంటాం. సామాజిక జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడవడిక ఏర్పరచుకోవాలి, సామాజిక జీవన విధానం ఎలా ఉండాలి అనేది కులము తెలియపరుస్తుంది. కంట్రోల్ తప్పిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సామాజిక పద్ధతులు నేర్పుతుంది, ఆంక్షలు విధిస్తుంది. అంటే జీవన విధానం ఎలా ఉండాలి అనే దృక్పథాన్ని మనము కులము ద్వారా ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల వృత్తి స్థిరంగా ఉంటుంది. ఒక కులంలో పుడతాము, కులంతో గౌరవం వస్తుంది, క్రమశ్రేణి ఏర్పరచుకుంటామని చెప్తూ ఉన్నాము. ఇక్కడ వృత్తి స్థిరత్వం అంటే స్థిరమైన వృత్తిని మనం కలిగి ఉంటాము. ఆ వృత్తిని మనం కంటిన్యూ చేస్తూ మన కుటుంబాన్ని ఎటువంటి డోకా లేకుండా ముందుకు నడిపిస్తూ ఉంటాం. ఈ యొక్క స్థిరత్వం అనేది కులం ద్వారానే ఏర్పడుతుంది. ఈ స్థిరత్వం వల్ల ఏంటి, ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకని తర్వాత తక్కిన కుల సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి దీనివల్ల మనకి వృత్తి స్థిరత్వము కులం ద్వారానే ఏర్పడుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. సమూహ సహాయము, అన్ని కూడా భద్రత, ఇవన్నీ కూడా కులం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. మనకి సమాజంలో సభ్యులుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఏదైనా ఇబ్బంది అయితే రక్షణ, భద్రత, ఆర్థిక సహాయము మన కుల సభ్యులు చేస్తూ ఉంటారు. చేతోడు వాదుడు అంటే ఇప్పుడు మనం ఇబ్బందుల్లో గురైతే వాడు చూస్తూ ఊరుకోరు. ఈ యొక్క ప్రాథమిక సమూహాల లక్షణాలు ఏంటి, కులములో ఉన్న సమూహ సభ్యులందరినీ కూడా భద్రత కల్పిస్తారు, రక్షిస్తారు, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దీనివల్ల వ్యక్తి సమాజంలో చక్కగా ప్రశాంతంగా జీవిత విధానాన్ని గడపడానికి వీలవుతూ ఉంటది. ఈ రక్షణ, భద్రత అనేది కులము ద్వారానే మనకి ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత ప్రవర్తన నియంత్రిస్తుంది. కులము ఒక ఆంక్షలు ఏర్పరుస్తుంది. కుల పంచాయతీలు ఉంటాయని మనం ముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, కులములో ఎటువంటి అలజడి, ఎటువంటి విపరీతమైన పోకడలు, వైవిధ్యమైన ధోరణులు ఏర్పడకుండా ఏం చేస్తూ ఉంటుంది, కులంలో ఉన్న సభ్యులందరినీ కూడా అనేక రకాల పద్ధతుల్లో కంట్రోల్ చేస్తూ ఉంటుంది, నియంత్రణ చేస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ప్రవర్తన పద్ధతుల్ని ఇది నియంత్రిస్తూ ఉంటది. కాబట్టి ఇట్లా నియంత్రణ విధానం ఉండటం వల్ల ఇక్కడ మనకేం జరుగుతూ ఉంటది, కులంలో ఉన్న సభ్యులందరూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే వాళ్ళని సర్దుబాటు పద్ధతుల్లో, నియంత్రణ పద్ధతుల్లో కంట్రోల్ చేస్తూ ఉంటారు కుల పంచాయతీ ద్వారా. దీనివల్ల సమాజంలో కులాల మధ్య ఎటువంటి అరాచకము, అగౌరవము జరగదు. ఒక భద్రతా భావాన్ని మనము నియంత్రణ వల్లే ఏర్పరచుకోగలుగుతాం. మనకేం భయం లేదు. మన కులంలో ఉండటం వల్ల మనకి రక్షణ ఏర్పడుతుంది. లేకపోతే తప్పు చేస్తే వీళ్ళు దండిస్తారనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవడం వల్ల ఒక సత్ప్రవర్తన కలిగి ఉండటానికి దోహదం చేస్తూ ఉంటది అనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత మానసిక భద్రత ఏర్పడుతుంది కులంలో ఉండటం వల్ల. చూడండి, మనం ఒంటరిగా ఉంటాం సమాజంలో, అయినా కూడా కుల సభ్యులు, ఇరుగు పొరుగు, మనకు సమాజ సభ్యులు అందరి మంది ఎంతో మంది మన కుల సభ్యులు ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, నాకేదైనా నష్టం జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు, భద్రత లేనప్పుడు ఈ కుల సభ్యులందరూ కూడా నన్ను రక్షిస్తారనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, మానసికంగా మనము దృఢత్వము, నాకెవ్వరూ లేరు, నా కులంలో ఎంతమంది లేరు, నన్ను భద్రత చేసేవాళ్ళు, రక్షించేవాళ్ళు, నియంత్రించేవాళ్ళు అంటే ఒక మానసిక తెలియపరచుకుంటూ ఉంటాం. సముదాయ జీవితంలో కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. ఇక్కడ అస్తిత్వానికి భద్రపరుస్తుంది, ఇది అస్తిత్వం లేకుండా చేస్తుంది. ఇక్కడ స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది కులం అనేది మనకు తెలుసు. మతపరమైన ప్రక్రియ పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులు, సామాజిక పద్ధతులు కులము నిర్వహిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి మతపరమైన భావాలని డెవలప్ చేస్తుంది, తర్వాత మతపరమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంది అనేది మనం చెప్పడం వల్ల మానసిక ఆహ్లాదం, మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది కుల సభ్యులకు అందరికీ కూడా. సమాజంలో సామాజిక అంతస్తు ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ సామాజిక అంతస్తు కులంలో ఎట్లా ఏర్పడుతూ ఉంటుంది, మన ప్రవర్తన పద్ధతులను బట్టి కులంలో సామాజిక అంతస్తులు ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సామాజిక అంతస్తుల వల్ల ఏంటి, ప్రత్యేకమైన గౌరవం మనకు దొరుకుతుంది. తప్పనిసరిగా ప్రత్యేకమైన గౌరవం దొరుకుతుంది. ఈ ప్రత్యేకమైన గౌరవం దొరకటం వల్ల వాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం, సమాజంలో పెద్దపీట వేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కుల పద్ధతులు మనం పాటించడం వల్ల సామాజిక స్థిరత్వము, గౌరవము జరుగుతుంది అనేది, ప్రత్యేకమైన హోదా అనేది మనకి ఏర్పడుతుంది అనేది చెప్పుకుంటున్నాం అన్నమాట.
ఇది సంస్కృతిని పరిరక్షిస్తూ ఉంటుంది. కుల కులంలో కలిసి ఉండటం వల్ల ఏంటి, ఎప్పుడు ఏ పని చేయాలి. ఇప్పుడు మనకు హిందువులు ఉన్నాము, మనకు వినాయక చవితి, సంక్రాంతి, దీపావళి, దసరా, ఉగాది అనేక రకాల పండుగలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క అన్ని రకాల పండుగలు ఏ పండుగకి ఏ విధంగా చేయాలి, కులసభ్యుల్ని ఎలా గెట్ టుగెదర్ చేయాలి, మళ్ళీ కలిసికట్టుగా ఎలా ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, సాంస్కృతిక కార్యక్రమాలను ఎలా నిర్వర్తించాలి అనే దృక్పథాన్ని ఇది మనకి సాంస్కృతిక లక్షణాన్ని పరిరక్షిస్తూ అందరినీ కలిసికట్టుగా ఒక ప్రదేశంలో కలిసికట్టుగా ఉండి ఆ యొక్క సాంస్కృతిక లక్షణాలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటారు, దేవాలయం కానీ ఒక పబ్లిక్ ప్లేస్ కానీ ఎన్నుకొని వాళ్ళ యొక్క సాంస్కృతిక లక్షణాలని 10 మందికి తెలిసేటట్లుగా అందరూ సమూహ సభ్యులు, కుల సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉత్సవం లాగా చేస్తారు. దీనివల్ల ఏంటి, సాంస్కృతిక లక్షణాల్లో పరిపూర్ణత అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ శ్రమ విభజన అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కులంలో ఉండటం వల్ల ఏ ఏ పని వాళ్ళు అంటే ఏ సభ్యులు ఏ పని చేయాలనే దృక్పథాన్ని మనం ఏర్పరుస్తాం. కొంతమంది చాలా చాకచక్యంగా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం పెద్దపీట వేస్తూ ఉంటాం. దక్కని మనిషి ఒక్కళ్ళే సమాజ సాంస్కృతిక పద్ధతులు, సామాజిక సమైక్యతా భావాన్ని పెంపొందించలేరు కదా. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాము, కులంలో ఉన్న సామాజిక సభ్యులందరినీ కూడా మనకి దగ్గరికి తీసుకొని అందరికీ ఒక్కొక్క పని అప్పచెప్తూ ఆ యొక్క పని సక్సెస్ అయ్యేట్టుగా చేయగలుగుతాం. అంటే శ్రమ విభజన ద్వారా సామాజిక జీవన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తాం అనేది ఇందులో ప్రధాన ఉద్దేశంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇప్పుడున్న పద్ధతిలో కులంలో కూడా అనేక సుగుణాలు ఉన్నాయి, అనేక దోషాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ అన్ని కూడా కులం ఎలా ఉంటది అనేది ఇప్పుడు తెలియపరచుకున్నాం. దీంట్లో దోషానికి వచ్చేటప్పటికి చూడండి, గుణ దోషానికి వచ్చేటప్పటికి కులంలో ఏం జరుగుతూ ఉంటుంది, కులానికి మతపరమైన ఆధారంగా హిందూ జీవితం అనేది నిరంతరంగా కలుగు చేస్తుంది, జీవన విధానానికి బలమైన నిరంతరతను కలుగు చేస్తుంది. సుగుణాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క కులానికి సంబంధించిన సుగుణాలు ఏమున్నాయంటే, మనకి సాంస్కృతిక జీవిత పద్ధతులని, సామాజిక పద్ధతులని కుల సభ్యులందరికీ అందించడం వల్ల ఈ యొక్క నిరంతరమైన ప్రక్రియ వల్ల కుల సభ్యులందరిలో కూడా సమైక్యత, సాంస్కృతిక పద్ధతుల మీద గౌరవము, ఒక నిబద్ధత, ఈ యొక్క దాని యొక్క ఫాలో చేయడం వల్ల సామాజిక గౌరవాన్ని పొందగలుగుతాం అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇది సుగుణాలుగా మనం చెప్పుకోవచ్చు. కులముల ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్టమైన సామాజిక వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, ఒక ప్రదేశాన్ని ఏర్పరచుకుంటారు, ఒక గృహాన్ని ఏర్పరచుకుంటారు, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. దానివల్ల ఏమవుతూ ఉంటది, ఈ కుటుంబ సభ్యులు అండ్ కుల సభ్యులందరూ కూడా పవిత్రమైన ఒక సాంస్కృతికమైన సామాజికమైన జీవిత విధానానికి అలవాటు పడి సమాజంలో నిలకడగా ఉంటారు. ఒక ప్రస్ఫుటమైన జీవిత విధానాన్ని కుల పద్ధతుల ద్వారానే కలిగి ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత కులాలతో కలిసి ఉండటం వల్ల ఏంటి, సహకార భావం ఏర్పడుతుంది, ఐకమత్యత ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలని అమలుపరచడానికి ఒక సహకారము, ఐకమత్యము, చేయూత, భద్రత అనేది కులం ద్వారా మనకి ఏర్పడుతుంది. అది ఒక సుగుణంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఆర్థిక వ్యవహారాలకి నిర్వహిస్తూ ఉంటుంది, సమిష్టి ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఒక గూడు ఉన్నది, లేకపోతే పంచాయతీ ఉన్నది, లేకపోతే రోడ్లు, నీటిపారుదల సౌకర్యాలు, ఇవన్నీ ఒక లక్ష్యాలను నిర్వహించాలంటే కులంలో ఉన్న కుల సభ్యులందరూ కూడా చేయూత అందించాలి, ఐకమత్యంగా ఉండాలి. ఈ ఆర్థిక అంటే దానికి అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లాలంటే అనేక రకాల డబ్బులు కూడా కావాలి కదా, సంపద కూడా కావాలి కదా, వనరులు కూడా కావాలి కదా. కులంలో ఉన్న అన్ని వర్గాల దగ్గర నుంచి సమతౌల్యంగా వసూలు చేసి సామాజిక అభివృద్ధికి, ఆర్థిక వ్యవహారాల యొక్క పెంపుదలకి ఈ యొక్క కులం అనేది దోహదం చేస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. జాతిపరమైన పరిశుద్ధత, ఇక్కడ చూడండి, ఈ పరిశుద్ధత అనేది మనం కులంలో ఎందుకు చెప్తూ ఉంటాము, క్రమశ్రేణి అని చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్తూ ఉంటాం. ఒక పరిశుద్ధి అంటే కులంలో ఒక ప్రత్యేక కులంలో పుట్టడం వల్ల జీవితాంతం అదే కులంలో కొనసాగుతూ ఉంటాం అనమాట. ఒక పరిశుద్ధత అనేది ఆ యొక్క కులము యొక్క సాంస్కృతిక సామాజిక పరిశుద్ధత అనేది కులముల వల్ల మనకు మంచి సుగుణంగా మనకు దీంట్లో చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత వ్యక్తి మేధో సామర్థ్యాన్ని, గతిశీలతని కుల వ్యవస్థ ప్రభావితం చేస్తూ ఉంటది. ఇక్కడ చూడండి, మేధో సంపత్తి కులంలో, మన కులంలో ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంత గొప్పవాడు, ఎంత తెలివిగలవాడు, ఎంత జ్ఞానవంతుడు, ఇతని యొక్క
జ్ఞానాన్ని, ఆ యొక్క క్రమశ్రేణి యొక్క పద్ధతుల్ని, ఆ యొక్క లక్షణాలను మనం తీసుకొని స్వీకరించి వారిని ఆదర్శంగా పెట్టుకొని మనం ఇక్కడ ఏంటి కుల వ్యవస్థని ప్రభావితం చేస్తూ ఉంటాం. ఆ కులంలో గొప్ప వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుంటాం. వాళ్ళని ముందు పెట్టుకొని మనము తక్కిన కుల సభ్యులందరినీ కూడా ప్రభావితం చేస్తాం. దానివల్ల ఎంతో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ యొక్క మనకి సామాజిక అభివృద్ధికి అది తప్పనిసరిగా దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత సంస్కృతి వ్యాప్తికి, అంటే సాంస్కృతిక పద్ధతులు వ్యాప్తి చేయాలంటే ఏంటి, కుల వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటది. ఇప్పుడు ప్రముఖ పండుగలు అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఆ యొక్క పండుగలు కానీ ఆ యొక్క పద్ధతులను కానీ ఆ గౌరవించి మనము సంస్కృతిని అభివృద్ధి పదంలోకి చేయడానికి కులం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటది. ఇవన్నీ కూడా కులంలో ఉన్న కూడా దీంట్లో కొన్ని దోషాలు కూడా ఉంటాయి. కాలానుగుణ్యంగా అనేక మార్పులు కులంలో జరుగుతూ ఉంటాయి, మంచి జరుగుతూ ఉంటాయి, చెడు జరుగుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాము. ఇక్కడ దోషాలకు వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ కుల వ్యవస్థల సభ్యులందరినీ ఇప్పుడు మనం చెప్తున్నాం కుల పంచాయతీలు, కుల పెద్దలు అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క పెద్దలు ఈ యొక్క కుల పంచాయతీల వల్ల సభ్యులందరినీ కట్టడి చేస్తూ ఉంటాం, నిర్బంధిస్తూ ఉంటాం అనమాట. అందరినీ మనం గుర్తించి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. ఇది ఒక దోషంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఉండదు. కుల పెద్దలు ఏం చెప్పారు, కులంలో ప్రముఖులు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిన విధంగానే మనం నడుచుకోవాలి, తూచే చెప్పకుండా. లేకపోతే మనకు అభద్రతా భావం ఏర్పడుతుంది, రక్షణ ఉండదు అనే దృక్పథంతో మనం ప్రవర్తించడం వల్ల కుల పెద్దలు, కుల సంఘాలు అన్ని కూడా తక్కిన కుల సభ్యులందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆటాడిస్తూ ఉన్నది అనేది ఇక్కడ మనం చెప్తూ ఉంటాం దోషాలలో. తర్వాత ఇక్కడ మనకి కులము అంటే మనంతటా మనం నిలబడటానికి, అంటే ఈ సభ్యులు మనంతటా మన సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఈ కుల సంఘాలు, ఈ కులము అనేది దోహదం చేయదు. ఎంతసేపు వీక్ చేస్తూ ఉంటది, కాళ్ళు లాగుతూ ఉంటది. మనం పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, ఇది మనకి చేపట్టుకొని కింద పడేట్లు చేస్తూ ఉంటది. అంటే మనకు దృఢత్వాన్ని ఈ కులము ద్వారా మనకి ఏర్పడదు అని చెప్తున్నాడు. వ్యక్తి ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఈ కుల సంఘంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల వెనక్కి నెట్టివేయబడుతూ ఉంటాం, అణిచివేయబడుతూ ఉంటాం అనేది మనం చెప్తూ ఉంటాం. ఇది ఐక్యతకి ఆటంకం కలిగిస్తుంది. ఈ యొక్క కుల సంఘాల వల్ల మనకి ఏం జరుగుతూ ఉంటుంది, ఐక్యత దెబ్బతింటది, ఆటంకం కలిగిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ప్రగతికి, అంటే ముందుకు పోవటానికి, ఇప్పుడున్న 21st సెంచరీలో ఈ కులాలు అనేవి ముందుకు పోవటానికి ఇది ఒక ఆటంకంగా, మనం అడ్డంకిగా మనం చెప్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది చెప్తూ ఉంటాము. మతి అంటే ఇప్పుడున్న ఈ యొక్క నిర్బంధత వల్ల, ఈ యొక్క పద్ధతుల వల్ల మనము ఈ కులంలో అనేక రకాల కట్టడిలు ఉన్నాయి, ఇంకొక మతంలోకి పోదాం అనే దృక్పథాన్ని యొక్క ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత అనేక రకాల దీంట్లో మనము కులంలో జాతిమరీ వ్యవస్థల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలనేది ఇక్కడ ఇది ఉన్నది. జాతిమరీ వ్యవస్థ చూడండి, ఉత్తరప్రదేశ్ లో విలియం వైజర్ అనే మహాశయుడు 1937 సంవత్సరంలో జాతిమరీ సిస్టమ్ అనేది నెలకొల్పాడు. దీనివల్ల లాభము ఉన్నది, లాభాలు ఎన్నో ఉన్నాయి, నష్టాలు అనేవి ఇక్కడ తక్కువ అనేది. ఇక్కడ జాతిమరీ సిస్టమ్ ఏంటి, ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, భూస్వాములు ఉంటారు, జమీందారులు ఉంటారు, రాజ్య వ్యవస్థ, రాజులు అటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి పెద్ద క్రమశైలిలో వీళ్ళు ఉత్తములు కదా, పెద్దవాళ్ళు కదా. ఈ నిమ్న కులస్తులు, తక్కువ కులస్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ వాళ్ళు, తక్కిన ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటది, ఆ సేవలకు మనం ప్రతిఫలంగా ఏంటి, ఏం పొందగలుగుతూ ఉంటాము ఈ జాతిమరీ సిస్టమ్ లో? నిరంతరం, అంటే ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తులు కుటుంబం అనమాట, పిల్లలు, భార్య పిల్లలందరూ కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిరంతరము పనిచేయటం వల్ల ఆ కుటుంబంలో అంటే భూస్వాములందరూ కూడా వీళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులని దృక్పథాన్ని ఏర్పరచుకొని వాళ్ళ బాగోగులు, విద్య, ఆరోగ్యము, వివాహము, కుటుంబ వ్యవస్థను అందరూ కూడా వీళ్ళు నడుపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ సేవలకు వెల కట్టి మనం ఏం చేస్తూ ఉంటాము, దానికి తగ్గట్లుగా వస్తు మార్పిడి పద్ధతిలో ధాన్యం ఇవ్వటము, ధనం ఇవ్వటము అనేది చేస్తూ ఉంటాం. దీని వలన ఉన్నత వర్గాలకు సేవలు అందించడం వల్ల ఈ నిమ్న వర్గాలందరూ కూడా సుఖమైన జీవితాన్ని గడిపారనే దృక్పథాన్ని అనేక ఉదాహరణతో ఈ విలియమ్స్ వైజర్ అనే అతను ఉత్తరప్రదేశ్ లో అనేక పరిశోధనలు చేసి 1933లో ఇది ఒక పద్ధతిగా చెప్పాడు. జార్జ్మనీ వ్యవస్థ, జార్జ్మన్స్ అండ్
కామన్స్ అంటే భూస్వాములని జాజ్మెంట్స్ అండ్ సేవలు అందించే వాళ్ళ కామన్స్ అనేది ఇక్కడ మనకి పెట్టామనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ రోజుల్లో అంటే కుల వ్యవస్థలో ఇన్ని రకాల మార్పుల వల్ల సుగుణాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. ఈ జాతిమనీ వ్యవస్థ ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క భూస్వాములకు సేవలు చేస్తూ నిమ్న వర్గాల వాళ్ళు సుఖశాంతులు అనుభవించారనేది విలియం స్వైజర్ మనం తెలుసుకున్నాం. కాలానుగుణ్యంగా ఇప్పుడున్న వ్యవస్థలో చూడండి, కుల వ్యవస్థలో అనేక రకాల మార్పులు సంభవించినాయి అనేది మనం చూసుకున్నాం. దీంట్లో దోషాలు, సుగుణాలు అండ్ దోషాలు రెండు కూడా మనం చూసాము. కాలానుగుణ్యంగా కుల వ్యవస్థలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క 21వ శతాబ్దంలో మొట్టమొదటి చూడండి, సామాజిక వ్యవస్థను తీసుకున్నట్లయితే ఇది వరకు ఉన్న కులాలలో అంత కట్టుబడి లేదు, కట్టుబాట్లు లేవన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే మన యొక్క పద్ధతులు మార్చుకుంటారు, అంటే సాంస్కృతిక పద్ధతులు, సామాజిక పద్ధతులు మొత్తం తుడిచిపెట్టుకుపోలేదు. ఆ పద్ధతులు ఉన్నా కూడా ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ వల్ల మనము ఈ యొక్క కట్టడిని తగ్గించుకుంటూ మనకు అనుకూలంగా మన యొక్క ఆర్థిక వనరులకి, సామాజిక పద్ధతుల అనుకూలంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు పెడుతూ ఉన్నాం అనేది సామాజిక పద్ధతులు. అది ఆర్థిక పద్ధతులు అంటే కులంలో పుట్టడం వల్ల కుల వృత్తులు ఉన్నాయని చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రభుత్వం అనేక రకాల ఇంప్లిమెంటేషన్స్ చేసింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుస్తుంది, సహాయ సహకారాలు అందిస్తుంది. అన్ని కులాల వాళ్ళకి చేదోడవాదులుగా ఉంటుంది అనేది మనం తెలియపరచుకుంటున్నాము. ఇట్లా చేదోడవాదులుగా ఉండటం వల్ల నిమ్న కులాలకి, అన్ని కులాలకి విద్యని, ఆరోగ్యాన్ని అందిస్తుందని. వాటర్ ఫెసిలిటీ డెవలప్ అయిపోయింది. అన్ని కులాల వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, గ్లోబలైజేషన్, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ఈ అన్నిటి వల్ల, ఈ యొక్క విద్య వల్ల, వెస్టర్నైజేషన్, ఈ అన్ని మార్పుల వల్ల కుల వ్యవస్థ సమూలంగా మార్పు చెందింది అనేది మనం చెప్పుకోక తప్పదు అనమాట. దీనివల్ల ఏంటి, విద్య పెరిగిపోయింది. కుల వ్యవస్థలో విద్య ప్రముఖ పాత్ర వహించింది. ఎవరైతే రిజర్వేషన్స్ అమలు పరిచారు, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అనేక రిజర్వేషన్లు వచ్చింది. దానివల్ల ఏంటి, ఉన్నత కులస్తులతో పాటు ఈ నిమ్న కులస్తులు, తక్కిన కులస్తులు కూడా సమాన అవకాశాలు పొందగలిగారు, ఉద్యోగ అవకాశాలను పొందగలిగారు, జీవిత పరిస్థితులను మెరుగుపరుచుకున్నారు, ఆర్థిక వ్యవస్థ వల్ల బలోపేతమయ్యారు. దీనివల్ల ఇక్కడ అంటే గవర్నమెంట్ యాటిట్యూడ్ వల్ల ఎక్కువైంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థలు కులాన్ని ప్రతిపాదికగా తీసుకుంటుంది. ఎక్కడైనా మనం పోటీ చేయాలనుకున్నప్పుడు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆ కులం క్యాండిడేట్ మనం వదిలిపెడుతూ ఉంటాము. ఆ కుల వ్యవస్థను ఒక విధంగా ప్రోత్సహిస్తుంది, ఒక విధంగా గవర్నమెంట్ కూడా తగ్గిస్తూ ఉన్నది. అంటే ఈ రాజకీయ వ్యవస్థ, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల కుల వ్యవస్థలో కులాల వారీగా, అంటే ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ కులం వాళ్ళకే మనం సీటు అలాట్ చేయటము, ఆ కులం వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంటది, ఆ తక్కిన కులస్తులందరూ కూడా రాజకీయ వ్యవస్థలో ముందుకు రాలేకపోతున్నారు కదా. కాబట్టి కొన్ని సుగుణాలు, కొన్ని దుర్గుణాలు కూడా దీంట్లో మనకి ఏర్పరిచింది. అంటే సామాజిక వ్యవస్థ మొత్తం కూడా చేంజ్ అవటం వల్ల, విద్య పెరగటం వల్ల, వెస్టర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, అంతర్జాతీయ సంబంధాలు డెవలప్ అవటం వల్ల ఈ యొక్క కుల వ్యవస్థలో అనేక రకాల మార్పులు ఏర్పడ్డాయని చెప్పాము. ఇంతవరకు ఏం చెప్పుకున్నాము, అంతర్వివాహ సమూహము కులం అని చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ యొక్క డెవలప్మెంట్ వల్ల ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామిక అభివృద్ధి చెందటము, నగరీకరణ అభివృద్ధి చెందటము, పల్లె ప్రాంతం వాళ్ళు పట్టణ ప్రాంతంలోకి రావటం వల్ల బహిర్వివాహాలకు ఎక్కువ ప్రోత్సాహం లభిస్తూ ఉన్నది. మన యొక్క మానసిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ డెవలప్ కనుక ఉన్నట్లయితే పై కులాల వాళ్ళు కూడా చిన్న కులాల వాళ్ళని, చిన్న కులాల వాళ్ళ పై కులాల వాళ్ళని వివాహ వ్యవస్థలో అంతర్వివాహ వ్యవస్థ తగ్గిపోయి బహిర్వివాహ వ్యవస్థ డెవలప్ అయింది అనేది మనం చెప్పుకోవచ్చు. విద్య ఎక్కువ డెవలప్ అయిపోయింది. విద్య ఎక్కువ డెవలప్ అవటం వల్ల ఏంటి, ప్రతి మారుమూల గ్రామంలో కూడా విద్యా వ్యవస్థ అభివృద్ధి పదములకు ముందుకు పెడుతూ ఉన్నది. దానివల్ల కుల వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోయింది. అంటరానితనము అణిచివేయబడింది. ఇప్పుడు అంటరానితనము, అస్పృశ్యత అనేది మనం ఇప్పుడు కొన్ని సెక్షన్స్ వల్ల ఏం చేస్తున్నాము, అంటరానితనము దూరంగా పెట్టడం వల్ల శిక్షలు విధించబడుతుంది గవర్నమెంట్. అందుకని మనం ఏంటి, ఇప్పుడు అంటరాని వాళ్ళు అనేది నిమ్న కులాలను కూడా గౌరవంగా, తక్కువ కులాలను కూడా గౌరవంగా చూస్తాం. అన్ని కులాలు ఒకటే, అందరి ప్రజలు ఒకటే అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాము. అందువల్ల ఏంటి, కుల వ్యవస్థలో సమూలమైన మార్పు ఏర్పడింది. మనం స్కూల్ చూసుకోండి, కాలేజెస్ చూసుకోండి, ఆఫీస్ చూసుకోండి, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ మనం చదువుకుంటున్నాం, అన్ని కులాల వాళ్ళు పనిచేస్తున్నాం. దానివల్ల ఏంటి, నీవెక్కువ, మీరెక్కువ కులము, మరి తక్కువ కులం అనే దృక్పథం మారిపోయింది. రీసెంట్ స్టడీస్ లో కుల వ్యవస్థకి ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఇవ్వటం మనం. అంటే ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వటం గవర్నమెంట్ అంటే అనేక రకాల పద్ధతులు, అస్పృశ్యత ఇది మళ్ళీ అంటరాని తనను అణిచివేసింది, కంప్లీట్ గా అణిచివేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని మనము గేలి చేసిన, వాళ్ళని అవహేళన చేసిన, అస్పృశ్యులుగా మనం ట్రీట్ చేసినా కూడా వాళ్ళకి శిక్షలు విధించబడుతుంది.
జరిమానాలు విధించబడుతుంది. కాబట్టి అందరం ఏం చేస్తున్నాము? సమాన గౌరవాన్ని పొందగలుగుతున్నాము. అందరం ఒక సమాన అవకాశాన్ని దీంట్లో మనం ఏర్పరచుకోగలుగుతున్నాము. అందువల్ల ప్రస్తుత సమాజ వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఇదివరకు ఉన్న కట్టుబాట్లు యొక్క సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా తగ్గిపోయినాయి అనేది మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. అట్లా తగ్గిపోవడం వల్ల ఏంటి? అన్ని కులాల వాళ్ళకి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నాం. అన్ని కులాల వాళ్ళకి ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అందరూ కూడా సమాన అవకాశాలు, సామాజిక వ్యవస్థలో సమాన అవకాశాలు పొందగలుగుతున్నాం. అట్లా పొందగలగటం వల్ల ఏంటి? అన్ని ప్లేసెస్ లో, అన్ని ప్రదేశాల్లో అన్ని కులాల వాళ్ళు కలిసికట్టుగా నివసిస్తున్నాము. పాత రోజుల్లో ఎలా జరిగేది? కులం కులం పద్ధతిగా ఒక గ్రామాన్ని, ఒక ప్రాంతాన్ని తీసుకునేటట్లయితే ఒక కులం వాడు ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉండేవాడు. వేరొక ఇంకొక నిమ్న కులాల వాడు, ఉన్నత కులాల వాడు ప్రదేశాలకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు నగరీకరణ వల్ల, అభివృద్ధి చెందడం వల్ల ఏం జరుగుతున్నది? అనేక రకాల మార్పులు గురి అయిపోయాము. అందరం కూడా నగరీకరణకి, అంటే పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి జీవన వస్తున్నాము. నగరీకరణ అభివృద్ధి చెందింది. అందుకని కంప్లీట్ గా కుల వ్యవస్థ కనుమరుగైపోయింది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరంలో ఏ కులాల వాళ్ళు ఆ కులాల దగ్గర ఉంటారు, వీలవుతుందా? వీలు పడదు. ఆ తర్వాత విద్య అనేది ఎంత ప్రముఖ పాత్ర వహించింది. అందరూ ఒకటే, అంటే వ్యక్తులందరూ, ప్రజలందరూ సమానము, అందరూ ఒకటే జాతి, ఒకటే రక్తం, ఒకటే జీవన విధానం అనే దృక్పథాన్ని మనం డెవలప్ చేసుకోవడం వల్ల కుల వ్యవస్థ ఇదివరకు ఉన్నంత ప్రాబల్యాన్ని సంతరించుకోలేదు అనేది చెప్పుకోవచ్చు. అనేక రకాల మార్పులు జరిగింది. అన్ని కులాల వాళ్ళకి సమాన గౌరవం మనం ఇస్తున్నాము. గవర్నమెంట్ కూడా అటువంటి ప్రొవిజన్ ఏర్పాటు చేసింది. కాబట్టి కుల వ్యవస్థలో వినూత్నమైన మార్పులు ఏర్పడతాయి అనేది చెప్పుకోక తప్పదు. కుల వృత్తులు ఎవ్వరూ చేయటం లేదు ఇప్పుడు. ఏ వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వృత్తిని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఏ మతంలోకి పోవాలంటే ఇది వరకు మనం ఏం చెప్పుకున్నాము? ఏ కులంలో పుడితే అదే మతంలో కంటిన్యూ కావాలని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు అట్లా కాదు. మనం ఇంకొక వేరే కుల లక్షణాలు గొప్పగా ఉన్నట్లయితే మనం మత మార్పిడికి చూస్తూ ఉన్నాము. ఎంతో మంది, ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే ఎంతో మంది హిందువులు క్రిస్టియన్ మతంలోకి పోయారు. మళ్ళీ క్రిస్టియన్ మతస్థులు హిందూ, అంటే మత మార్పిడి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అంటే ఆ యొక్క లక్ష్యాలను మనము ఆకర్షించబడి వేరొక మతంలోకి వెళుతూ ఉన్నాం. అంటే కుల లక్షణాలను ఇదివరకటి లాగా ఒక అంటే గట్టిగా, అంటే మనము ఈ కుల లక్షణాలు పాటించకపోతే శిక్షించబడతామనే దృక్పథము ఏ ప్రజలకి లేదు. అంటే దాని ప్రభుత్వ విధానాలలో మార్పు వచ్చింది, జీవిత విధానాలలో మార్పు వచ్చింది, సామాజిక వ్యవస్థ నిర్మితుల్లో మార్పు వచ్చింది. విద్య పెరగడం వల్ల ఆటోమేటిక్ గా అనేక రకాల పద్ధతులు మనం ఏర్పరచుకొని ముందుకు వెళుతూ ఉన్నాము. కుల వ్యవస్థ ప్రాబల్యము ఇది వరకు ఉన్నంతగా ఇప్పుడు మనము చూడటం లేదు. అనేక మంచి లక్షణాలను మనం కుల వ్యవస్థలో సంతరించుకున్నాము. అందరము ఒకటే, అన్ని కులాల వాళ్ళు ఒకటే, అందరి జీవన విధానం గౌరవించదగింది అనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకున్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందువల్ల అనేక రకాల కుల వ్యవస్థల మార్పుల వల్ల నవ సమాజాన్ని మనం చూస్తున్నాము, నవ సామాజిక వ్యవస్థను చూస్తున్నాము. ప్రజలందరూ సమాజం అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటున్నాము.